ప్లస్ ఏంటంటే విడుదలైన ఫస్ట్ లుక్ నుంచి టీజర్ కానీ ట్రైలర్ కానీ రెండో ట్రైలర్ కానీ లేదా వచ్చిన 4 సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా మీద హైప్ వేరు. పోనీ ఇది కాసేపు పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి గారిని పక్కన పెడితే అనిల్ రావు కూడా అంతకుముందు తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్ అండి. అప్పచేయాలి నేను డైరెక్టర్ కింద ఆయనకి ఓ మార్క్ ఉంది. ఒక కామెడీ తీయాలంటే ఎక్స్ట్రాడినరీగా తీస్తాడు. కామెడీ సినిమా తీస్తూనే ఒక మంచి సందేశం ఇస్తాడు, మెసేజ్ ఇస్తాడు. ఫ్యామిలీకి ఓరియంటెడ్గా సినిమా ఉంటుంది, కమర్షియల్గాను ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఓరియంటెడ్గా సినిమా ఉంటుంది. అందువల్ల ఏంటంటే సక్సెస్ విషయంలో మనశంకర్ వరప్రసాద్ గారికి తిరిగిలేదు అన్న విషయంలో ప్రతి ఒక్క అభిమాని సిద్ధంగా ఉన్నాడు. అందుకేంటంటే మనం చిరంజీవి గారు ఆయన ఈ మనకి చివరిలో వచ్చిన హుక్ స్టెప్ కానీ లేదా వెంకటేష్ గారు చిరంజీవి గారు చేసిన మెగా వ్యక్తి మాస్ సాంగ్ కానీ లేదా మేసాల పిల్ల కానీ శశరేఖ ఈ సాంగ్ అన్ని పాటలు కూడా అందరినీ ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. దరిదాపుతో మేసాల పిల్ల అయితే 100 మిలియన్ దాటిపోయిందండి. అలాగే జస్ట్ మొన్న స్టెప్ వచ్చింది 35 మిలియన్ వచ్చింది 24 అవర్స్లో. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఆ పాటలు కానీ చిరంజీవి గారి మేనరిజమ్స్, స్టెప్స్, కామెడీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా సూపర్ హిట్ అవుతుందంటలో ఎటువంటి సందేహం లేదండి. వయసు పెరిగే కొద్ది యాక్చువల్గా కుర్రాడు అవుతున్నాడండి. ఆయన చాలా సన్నగా అయిపోయాడు. ఏంటంటే చూడటానికి ఆయన మొన్న ఇది బుక్ స్టెప్లో వేసిన డ్యాన్స్ లేదా ఆ స్టైల్ చూస్తే కనుక డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఒక కుర్రాడేమో ఆ లూజ్ బ్యాగీ ప్యాంట్ వేసి అసలు ఏదో 25 ఏళ్ళ కుర్రాడు వేసే కాస్ట్యూమ్స్ వేసి ఆయన అంత ఈజ్ తోటి అంటే అంత ఎలాగంటే అంత గ్రేస్తో ఆ స్టెప్ వేసే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉందండి. అందువల్ల ఏంటంటే అది అంటే వచ్చిన ప్రతిదీ ఆ బుక్ స్టెప్ అనే కాదు, శశరేఖలో ఆయన వేసిన మేనరిజమ్స్ లేదా మొన్న ట్రైలర్లో నయనతార గారిని బతిమాలే విధానం ఇదంతా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసినట్టుగానే ఉంది. అందువల్ల ఏంటంటే షూర్ షాట్ బ్లాక్ పోస్టర్ హిట్.